మనం గర్వపడి ఈ పేటకు ఈ ఏరియాకు నేనే నాయకుడు అంటే నిన్ను మించిన నాయకుడు ఇంకోడు ఉంటాడా ఉండడా? ఉంటాడు. అందుకే ఎప్పుడు గర్వపడకూడదు. మనం గర్వించామంటే దేవుడు అప్పుడే చూపిస్తాడు, ఎదురు ఒక నిలబెడతాడు మనకి. కాబట్టి గొల్లియాతు సవాల్ చేసినాడు. ఎవరన్నా ఉంటే రాండి మగోడు ఉంటే రాండి అని సవాల్ చేసినాడు. దేవుడు ఏం చేసినాడు? ఒక పిల్లోని నిలబెట్టినాడు గొల్లియాతు ముందర. దేవుడు అనుకుంటే రౌడీలను అనచడానికి ఒక పెద్ద రౌడీ అవసరం లేదు, చిన్న పిల్లోడైనా అనిచేస్తాడు దేవుడు తలుచుకుంటే. కాబట్టి అష్షూరు రాజ్యము గర్వపడింది, అతిశయపడింది. దాన్ని బబులోను రాజ్యము చేత దేవుడు దానికి బుద్ధి చెప్పినాడు. అది నరికివేయబడింది. మన జీవితంలో మనం ఎప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని అది స్థిరంగా మనలో కొనసాగాలంటే గర్వం రాకుండా చూసుకోవాలా, దీనత్వం కలిగి ఉండాలా, తగ్గింపు కలిగి ఉండాలా.